19వ అధ్యాయం 7వ వచనం. చాలా ప్రార్థన చేసుకున్నాం. దేవ వాక్యం ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గ్రంథం మొత్తం స్టోరీ అంతా అందులోనే ఒక లవ్ స్టోరీ ఉంటుంది. రూతు గ్రంథంలోనే అందులోనే బోయాజ్ రూతు ప్రేమించుకుంటారు. ఇవన్నీ జరుగుతాయి. మెయిన్ స్టోరీ ఏంటంటే ఆ ల్యాండ్ని విడిపించడం. నయోమికి ఉన్న ల్యాండ్ ఒకప్పుడు ఉండే, అది వాళ్ళు అమ్మేసుకొని వెళ్ళిపోతారు. ఇజ్రాయెల్ని వదిలేసి మోయాబు దేశంలోకి వెళ్తారు. అట్లయితే ఈ ల్యాండ్ ఏదైతే అమ్మేసుకురో ఆ ల్యాండ్ వాళ్ళకి మళ్ళీ ఇయ్యడమే రూతు గ్రంథం. అట్లనే వాళ్ళు చనిపోయిన కుమారుడు, ఎవరైతే ఇద్దరు కుమారులు నయోమికి చనిపోతారు, మహలోను కిలియోన్ అని, వాళ్ళిద్దరు చనిపోయినందుకు వాళ్ళకి బదులుగా ఒక కుమారు గ్రంథం మొత్తం. అంటే ఆమె వంశం నాశనం కాకుండా, అంటే ఎలిమేలకు, ఆమె భర్త అయిన ఎలిమేలకు వంశం నాశనం కాకుండా ఉండడానికి, పోకుండా ఉండడానికి రెండు జరగాలి. ఏంటంటే కుమారుడు ఇవ్వాలి ఆమెకి, బోయాజ్ ఏం చేయాలి, ఒక కుమారుని ఇవ్వాలి. ఏది రూతు ద్వారా ఒక కుమారుని ఇవ్వాలి, రూతుని పెళ్లి చేసుకొని. ఇంకోటి ఏంటంటే ఆ ల్యాండ్ ఏదైతే నయోమిది ఉందో అది విడిపించాలి. ఫస్ట్ ఈ ఆచారాల గురించి చెప్తాను మీకు. ఈ ఆచారాలు ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారం ఉంటుంది. మనం కూడా ఇంతకుముందు యేసుప్రభులకు రాకముందు ఎన్నో ఆచారాలు పాటించిరా లేదా? గడపకి ఏదో రాయాలి, గడపకి ఏదో రాయాలి, ఇంటి ముంగట ఏదో పెట్టుకోవాలి, ఈడ పెళ్ళి అయితే ఏవో రుద్దుకోవాలి, ఏదో పెట్టుకోవాలి. ఇవన్నీ ఆచారాలు. ఇంట్లోకి రాగానే కాళ్ళు కడుక్కోవాలి, అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోవాలి. ఇవన్నీ ఏంది అర్థమవుతుందా? అట్లయితే ఫస్ట్ ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్తా. ఫస్ట్ దేవుడు ఎవరిని సృజించిండు? నిన్న ఆదాంని సృజించాడు. ఆదాంని సృజించడానికి ఏమవుతుందంటే ఆయన పిల్లలు వస్తున్నారు. ఆయన సంతానం అంతటికి ఏం చేసిరంటే వాళ్ళు ఒక్కొక్క ప్రాంతంకి వెళ్ళిరంట. ఒక సంతానం ఒక ప్రాంతంకి వెళ్ళిందంటే ఇంకో సంతానం ఇంకో ప్రాంతంకి వెళ్ళిందంట. అట్లా వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళ సంతానము మంచిగా ఉండడానికి ఒక్కొక్క ఆచారాలు కనిపెట్టుకోరు. మనుషులు ఒక్కొక్క ఆచారాలు కనిపెట్టుకోరు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి. అంటే పొద్దున్న లేవగానే చేస్తారా లేదా? అది కొందరు ఆచారం. సూర్యుడు ఏం దేవుడు కాదు, అర్థమవుతుందా? సూర్యుని కంటే పెద్ద స్టార్స్ ఉన్నాయి. సూర్యుని కంటే సూర్యుడు ఎంత పెద్దగా ఉందంటే దానికంటే పెద్దగా ఉంది. సూర్యుడికి ఇంత చిన్నగా కనపడతాడు దాని దగ్గర. అంటే దీనికంటే పెద్దవి ఉన్నాయంటే దీనికంటే పెద్ద దేవుడు ఉన్నట్టు. అంటే విటమిన్ డి వస్తుంది ఇట్లాంటివి అని చెప్పడానికి అవన్నీ అర్థం కావు. కాబట్టి పొద్దున్న లేచి సూర్యుని చూస్తే మంచిది ఆరోగ్యానికి, అర్థమవుతుందా? ఆ కిరణాలు పడ్డాయి అంటే మంచిది, విటమిన్ డి వస్తుంది బాడీకి. అట్లా చెప్తే అర్థం కాదు. ఏమని చెప్తారు? సూర్యుడు దేవుడు, ఆయనకు మొక్కండి అంటారు. అవును, సూర్యుడు నిజంగానే దేవుడే. అవి ఆచారాలు. అంటే మనుషులు ఒకరికొకరు ఏం చేశారంటే ప్రతి ఒక్కరు కొన్ని ఆచారాలు పెట్టుకున్నారు. అట్లా ఆ ఆచారంకి ఏం చేశారంటే దేవుడు అని పేరు పెట్టారు. చెట్లని, రాళ్ళని, ఈ చెట్టు తింటే మంచిది అని చెప్తే ఎవరికి అర్థం కాదు. ఈ చెట్టులో దేవుడు ఉంటాడు, అది తినండి దేవత వస్తుంది మీ లోపలికి అంటే తినేస్తారు. ఇక ఆ దేవత వచ్చింది, మంచిగా అయిపోయింది. ఆచారాలన్నీ అట్లా మనుషులందరూ ఏం చేశారంటే ఎవరికి నచ్చిన ఆచారాలు వాళ్ళు పెట్టుకుంటారంట. ఎవరికి నచ్చిన ఆచారాలు వాళ్ళు పెట్టుకుంటూ వస్తూ ఉంటే దేవుడు ఏం చేసిందంటే ఇజ్రాయెల్ దేశం ఎంచుకుండంట. ఇజ్రాయెల్ దేశం ఎంచుకొని దేవుడు ఏం చేసిందంటే అన్నిటికంటే పర్ఫెక్ట్ ఆచారాలు. ఇప్పుడు మనుషుల గురించి ఎవరికి తెలుసు? మనిషిని సృజించిన దేవునికే తెలుసు. ఈ కూలర్ ఉంది, ఈ కూలర్ ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా తిప్పాలి, అవన్నీ ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే తయారు చేసినా వానికి తెలుస్తుంది. వాడు మనకి ఇట్లా తిప్పితే ఫ్యాన్ ఎక్కువ వస్తుంది, ఇట్లా ఆఫ్ చేస్తే ఫ్యాన్ రాదు, అప్పుడు మీకు ఉబ్బరిస్తే చెమటలు వస్తాయి, నిద్ర వస్తుంది అంటే అవన్నీ పర్ఫెక్ట్. అర్థమవుతుందా? వాడు కొన్ని అది ఎట్లా రన్ కావాలి, ఎట్లా. మనుషులు ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలన్నీ కూడా ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఆచారాలు కనిపెడతా ఉంటే దేవుడు ఏం చేసిందంటే మనిషితోని ఆయన ఏం చేసినంటే నేను మనిషిని సృజించిన కాబట్టి నేను కొన్ని ఆచారాలు ఇస్తా. అదే ధర్మశాస్త్రము. హల్లెలూయా. ఏంది అది? ధర్మశాస్త్రం దేనికోసం జరిగింది? అది మన మనిషికే. అంటే ఎట్లా రాగానే కాళ్ళు కడుక్కోవాలి, రాగానే చేతులు కడుక్కోవాలి, పనుకునే ముందు ఫోన్ వాడదు. అప్పుడు ఫోన్లు లేవు కానీ ఆచారమే, అది కూడా మంచిది. అది పనుకునే ముందు ఫోన్ చూసుకుంటే అంటే కళ్ళు పోతాయి. నా ఆచారాలు పరలోకానికి తీసుకెళ్తాయా? నేను ఫోన్ వాడకపోతే దేనికి మంచిది? నీ కళ్ళకు మంచిది. పరలోకానికి ఏమైనా తీసుకెళ్తుందా ఫోను? ఏం తీసుకెళ్ళదు. ఈ ఆచారాలని కూడా ధర్మశాస్త్రం కూడా దేవుడు ఎందుకు ఇచ్చిందంటే మన మంచి కోసమే ఇచ్చిందంట. లోకమంతా ఏం చేస్తుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారాలు చేస్తారు, కానీ మనుషులందరికీ తెలియదు కంప్లీట్గా. కానీ పర్ఫెక్ట్ ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రమే పర్ఫెక్ట్ అంట. మనం మనుషులు ఎంతో ట్రై చేసారు కానీ మారుస్తారు. ప్రతి ఒక్కసారి ఏం చేసినంటే మారుస్తారు. మన దాంట్లో కూడా ఆచారాల్లో కూడా ఒక ఆచారం ఉంది, ఏంటంటే తినంగానే నడవాలని చెప్పి. మన పెద్దలు ఏం చెప్తారు? తినంగానే ఏం చేయాలి అంట, కూర్చోవాలంట. అంటే ఆచారంలో తప్పు ఉందా లేదా? మనుషులు పెట్టిన ప్రతి ఆచారం మారుస్తూనే, వాళ్ళ ఆచారాలు ఒకటి పెట్టిర్రు, అది మారుస్తూనే ఉన్నారు. అరే తప్పు, ఇంకోటి
ఒక్కొక్కడు ఆచరిస్తాడు. పొద్దున్న లేచినప్పుడు టీవీలో కూడా చెప్తాడు, ఈరోజు పొద్దున్నే లేవగానే మీరు రోజు ఇట్లా వెండి గిన్నెని గడిగి ఇంట్లో పెట్టుకురంటే మీకు వెండి గిన్నె మొత్తం బంగారం వచ్చేస్తుందని ఒకటి చెప్తాడు. మళ్ళీ అసలు వెండినే ముట్టుకోద్దని చెప్తాడు. ఆచరణలో ఎవరి కాలు పెట్టుకుర్రు. అన్నిట్లలో ఏముంది? తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు లేకుండా ఒక ఆచారాలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? ఆ దేవుడే ఇవ్వాలి. ఆ దేవుడే ఒక ఆచారం ఇచ్చిండు, అదే ధర్మశాస్త్రము. హల్లెలూయా. 5 books of Moses, 5 గ్రంథాలు, మోషే రాసిన 5 గ్రంథాలలో ఉంటాయి. ఆ 5 గ్రంథాలలో కరెక్ట్ ఆచారాలు అవి. అందులో ఏ తప్పు లేదు, అది మార్వలే. ప్రతి మనుషులు కానీ ప్రతి ఆచారాలు మారుస్తూ వచ్చిర్రు. ఇప్పుడు కూడా కోర్టులో కొన్ని రూల్స్ ఉంటాయి, మారుస్తూనే ఉంటారు తెలుసా ఎప్పటికప్పుడు. కానీ మారని శాస్త్రం ఉంది అంటే, ధర్మశాస్త్రం ఉందంటే బైబిల్ ఒకటే. అది హల్లెలూయా. ఇప్పటికి ఇది పర్ఫెక్టే. ఈ ధర్మశాస్త్రం ఇప్పుడు కూడా ఒక్క నియమం కూడా తప్పు కాదు ఇంట్లో. దేవుడిది ఇచ్చిండు కాబట్టి. మనుషులు చేస్తే పర్ఫెక్ట్ ఉండదు, అది సృష్టికర్త చేసిండు కాబట్టి పర్ఫెక్ట్ ఇచ్చిండు. హల్లెలూయా. లాస్ట్ వీక్ మీరు నడ్డం కొత్తగా ఉందా? బంటి బ్రదర్ అనేది స్టైల్గా పడుతుండో మీరు ఎవరైనా అనుకోవచ్చు. బంటి బ్రదర్ అనేది స్టైల్ పడుతుండే, ఏమైంది బంటి బ్రదర్ కానీ? ఏమైంది తెలుసా, నేను గడ్డం తీసుకుందామని మెల్ల, నాకు తీయరాదు, నేను మంగళోని కాదు, నాకు ఏదో ట్రై చేసిన, ఏదో మనుషులు ఆచారాలు పెట్టినట్టు నేనేం చేసిన, ట్రై చేస్తూ ఉన్నా. కాదు, నేను కటింగ్ షాప్ లేదు నాకు అంటే. పర్ఫెక్ట్ ఎవరు? కటింగ్ షాప్ వాడు. వాని దగ్గర పోతే మంచి సెట్ చేసినాడు. అంటే ధర్మశాస్త్రం కూడా దేవుడే ఇవ్వాలి, అదే దేవుడు ఇచ్చిండు ధర్మశాస్త్రం. అందుకోసం దావీదు అంటుండు, ఏమంటుండంటే ఒకసారి చూద్దాం. దావీదు అంటుండు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం, ఇంగ్లీష్లో ఉంది, ద లా ఆఫ్ ద లార్డ్ ఈజ్ పర్ఫెక్ట్. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం అంటే ఎన్నో గ్రంథాలలో ఉంది, ఎన్నో ధర్మాచారాలు, ఎన్నో నియమాలు ఉన్నాయి, కానీ అవన్నీ అప్డేట్ అవుతా ఉన్నాయి. కానీ దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అంట పర్ఫెక్ట్ అంట, రివైవింగ్ ద సోల్. అది ప్రాణంకి తెప్పరిల్ల చేయును. ఇది నువ్వు చదివినప్పుడు అంటే నీకు ప్రాణం తెప్పరిల్ల అంటే రివైవ్ అవుతూ ఉంటుంది అంట. నువ్వు నీరసించిపోయినప్పుడు మనం నీళ్ళు తాగితే ఎట్లుంటుంది, చల్ల తాగితే ఎట్లుంటుంది అంటే ఒక బలం వస్తుంది చూడు. అట్లా ఆయన ధర్మశాస్త్రం చదువుతుంటానంట తెప్పరిల్తుంది అంట ప్రాణం. ఇంకేమని ఉందంటే, ద టెస్టిమోనీ ఆఫ్ ద లార్డ్ ఇస్ ష్యూర్, మేకింగ్ వైజ్ ద సింపుల్. యెహోవా శాసనం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించిందంట ధర్మశాస్త్రంలో. మనం లోకంలో ఏమేమో ఆచారాలు పాటించిన అవసరం లేదు, శాస్త్రంని చదివితే చాలు. ఆ ధర్మశాస్త్రంలో ఉంది పాటిస్తే చాలు. ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. అవి చదివితే హృదయంకి సంతోషం కూడా వస్తుందంట. ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. నీకు జ్ఞానం లేదా? ఈ ధర్మశాస్త్రం చదువు, మోషే రాసిన 5 గ్రంథాలు చదువు, మీకు అర్థమవుతుంది. మనుషులు ఏం చేసిరంటే వాళ్ళకు నియమించుకురు, అది చేస్తే నీకు మంచిదని. దేవుడు ఒక మాట చెప్పిండంటే దాని అర్థం ఏంటంటే అది నువ్వు చేస్తే నీకు మంచి జరుగుతుందని. వినకుండా నా ఇష్టం వచ్చినట్టు చెడు జరుగుతుందని. కానీ పరలోకానికి దీనికి సంబంధం లేదు. బైబిల్లో ఉన్న ఆజ్ఞలు, ఇవన్నీ నియమాలు, ఇవన్నీ సూత్రాలు, అవన్నీ కూడా నీకే మంచి కోసం. ఎవరు మంచి కోసము? నీ మంచి కోసమే. అవి చెప్పింది విన్నావనుకో నువ్వు, నీకు మంచి జరుగుతుంది. అది కూడా ఈ లోకంలో ఉన్నంత వరకే. ఈ లోకంలో నువ్వు బతికినంత వరకు నీకు మంచిగా ఉండడానికే ఈ బైబిల్ ఉన్న ధర్మశాస్త్రము. పరలోకానికి నిన్ను ధర్మశాస్త్రం తీసుకెళ్తుందా? పరలోకానికి ఏ ధర్మశాస్త్రం తీసుకెళ్ళదు. నువ్వు సూర్యునికి పొద్దున సాయంత్రం రాత్రి ఎట్లన్నా రాడు. పొద్దున సాయంత్రం ఎప్పుడన్నా నువ్వు నమస్కారానికి వెళ్ళవు. అవన్నీ లోకంలో ఉన్నప్పుడే మంచి కోసం. నీకు అన్ని అర్థమవుతుందా? నువ్వు అవన్నీ నీ కోసమే, నీ కుటుంబం కోసమే, మంచిగా ఉంచి ఈ లోకంలోనే మంచి. నేను నల్గొండ పోయినా సేవకి. ఒక చావుకి వెళ్తే ఏమైందంటే సామాన్యం పంపించినప్పుడు అక్కడ ఏమైందంటే, అక్కడ ఆ బ్రదర్, చనిపోయిన బ్రదరు 12 సంవత్సరాల బ్యాకే, 12 సంవత్సరాల కిందనే ఆయన చనిపోవాలంట. కానీ ఆయన సామాన్య దగ్గరికి రాగానే 12 సంవత్సరాలు బతికిండు ఆయన. ఇప్పుడు సీరియస్ అయిందంట. అలా సామాన్యని పిలిచిరంట. అన్న వెళ్ళి ప్రార్థన చేసినట్ట. ప్రార్థన చేసి వచ్చినాక 10 నిమిషాలకి ఆయన చచ్చిపోయాడంట. అట్లయితే వాళ్ళ ఇంట్లో అందరూ కూడా, వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ కూడా ఎవ్వరిని దేవుని నమ్ముకోలేదు. ఆయన ఒక్కనే దేవుని నమ్ముకోండు. వాళ్ళ కుటుంబంలో ఎవరు దేవుని నమ్ముకోలేదు. ఆయన ఒక్కనే నమ్ముకోండు. అట్లయితే వాళ్ళందరూ ఏమంటారు అంటే, మీ యేసుప్రభువే చంపేసిండు, ప్రార్థన చేయగానే చచ్చిపోయిండు, మీ యేసుప్రభువే చంపేసిండు, ఆ ప్రార్థన చేయగానే చచ్చిపోయిండు అని చెప్పి అందరూ ఫోన్లు చేసి అన్నారంట. అయినా ఏం చేసినంటే, ఆయన యేసుప్రభుని నమ్ముకుండు కాబట్టి మీరే వచ్చి చావు చేయండి, మా హిందువుల చావు కాదు, మీ చావు మీరు చేయండి అంటే, మీ చావు అంటే మీ చావు మీరు చేయండి అంటే ప్రకారం. అర్థమవుతుందా? మీ చావు మీరు అది చేయండి, ఎందుకంటే మా వాడు బాప్తిజం తీసుకున్నాడు కాబట్టి చేయండి అని అన్నప్పుడు. కానీ ఒకటైతే వాళ్ళకు ఉంది, మీరు ప్రార్థన చేసారు కాబట్టి చచ్చిపోయిందని. కానీ 12 సంవత్సరాలు బతికిండి, అది గుర్తులేదు వాళ్ళకి. అదైతే మేము వెళ్ళే వారికి ఆడ పాటలు పాడాలి కదా. మేము పాటలు చూడాలని లేదా ఆ దేవుని పట్టణం అని పాటలు పాడుకుంటూ ఆ శివం ఆనే ఉంది, శివం దగ్గర చప్పట్లు కొడతా ఉన్నాం. వాళ్ళు ఇట్లా చూస్తారు, వాళ్ళందరూ ఏడుస్తారు, మేము చప్పట్లు కొడతా ఉన్నాం. వాళ్ళు ఇట్లా చూస్తున్నారు మమ్మల్ని. మేమే చప్పట్లు కొట్టడం అయితే ఆపేసినాం. నేను ఒక్కనే కొడుతున్నా.
కళ్ళు మూసుకొని పాట పాడినాక ఏమైందంటే ఆ, అక్కడ ఆల్రెడీ వాళ్ళు క్రిస్టియన్ అంటే యేసుప్రభు మీద నెగిటివ్గా ఉన్నారు. వాళ్ళైతే ఏం చేశారంటే అక్కడి నుంచి ఒక 500 మీటర్లే, అంటే కొంచెం దూరం, ఒక 1/2 కిలోమీటర్ ఉంది ఆ ఇంటి నుంచి సమాధి వరకు. అలాయితే అక్కడి నుంచి అక్కడి వరకు రావడానికి అలాయితే వచ్చే వరకు ఏం చేశారంటే ఒక పాస్టర్, అక్కడ లోకల్ పాస్టరు, ఆ లోకల్ పాస్టర్ ఏం చేసిందంటే ఆ సమాధి ఎదురుగానే దాని దగ్గర కూర్చుండు. ఆయన కూర్చొని ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉండు. మస్తు ఎండ ఫాస్టింగ్, ఇంకా ఫాస్టింగ్లోనే పోయిన అట్లనే. ఆ బ్రదర్ ఏం చేసిందంటే ఇట్లా రా బ్రదర్ అంటే వచ్చి అక్కడ కూర్చో, సమాధి దగ్గర, సమాధి పక్కన ఆడ కూర్చో అన్నాడు. ఎందుకు బ్రదర్ అంటే మనం తొందరగా రావాలని ప్రార్థన చేద్దాం. ఇంకోటి ఏంటంటే మన యేసు ప్రభుని తక్కువ చేస్తున్నారు వాళ్ళు, మన యేసు ప్రభు వాళ్ళకి నువ్వు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి సమాధి దగ్గర ప్రార్థన చేయి అంటే, నేను అన్న బ్రదర్ ఇక్కడ ఎండ కొడుతుంది, నేను ఫాస్టింగ్ అవన్నీ ఏం చెప్పలేదు, బ్రదర్ ఇక్కడ ఎండ కొడుతుంది మస్తు, కొంచెం అక్కడికి వెళ్ళి ఆడ కొంచెం చెట్టు నీడు ఉంది, కొంచెం దూరమే పక్కనే, ఆ చెట్టు నీడలో చేసుకుందాం ప్రార్థన అంటే, ఆ బ్రదర్ ఏమన్నా మనిషినే చెప్పిన, ఎండ కొడుతుంది చెట్టు నీడు ఉంది ఆడ వెళ్ళి కూర్చుందామంటే, ఒక్కరోజు ఎండ కొడితే చచ్చిపోతావా నువ్వేమన్నా? ఆ పాస్టర్ నన్ను అన్నాడు, ఒకరోజు ఎండ కొడితే చచ్చిపోతావా ఏమన్నా, కూర్చోవేడా అని అన్నాడు. అనగానే నాకు అట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పు, ఒక రోజు ఎండ కొడితే నేను అసలు చెప్తా, దేవుడు లేడా నీకు? ఇట్లాంటి మాట్లాడే వరకు సరే అని చెప్పి ఇంకో బ్రదర్, నన్ను చూసి ఇంకో బ్రదర్ వచ్చిండు. ఇక నేను కూర్చున్నా, ఆయన కూర్చున్నాడు. ఎండ మస్తు కొడుతుంది, ఆయన ప్రార్థన చేసిండు, దేవా వాళ్ళు రావాలి, దేవా అది దేవా ఇది దేవా అని ప్రార్థన చేసిండు. ఆ లోకల్ పాస్టర్ ఫోన్ వచ్చింది, మంచి పని అయిందని చెప్పి, బ్రదర్ నాకు ఫోన్ వచ్చింది, ఆఫీస్ నుంచి కాల్ వస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. వెళ్ళి నీడలో కూర్చున్నా. నీడలో కూర్చున్నాక ఏమైందంటే నన్ను చూసి నాతో వచ్చిన బ్రదర్ కూడా వెళ్ళిపోయింది. ఆయన కూడా ఏదో పని ఉందని వెళ్ళిపోయింది. ఆయన కూడా వెళ్ళిపోయినాక ఈయన ఒక్కైనా నేను ఎండలో కూర్చుండు. నేను మంచిగా చెప్పిన ఆయనకి, ఏమని చెప్పినా, బ్రదర్ ప్రార్థన చేసుకుందాం, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థనే చేస్తున్నా, బ్రదర్ ప్రార్థన చేసుకుందాం కానీ నీడలో చేసుకుందాం అని చెప్పిన. ఆయన నన్ను అలాయితే అందరు వస్తుర్రు, ఆయన సపట్లు కొడతా ఉండు గట్టి గట్టిగా, సపట్లు ఎండల అట్లనే సపట్లు కొట్టుకుంటా ప్రార్థన చేస్తా ఉండు, వర్షిప్ చేస్తా ఉండు, నువ్వు కాపాడు, అట్లా ఎండలో కొడక నీడలో చేస్తా ఉన్నా. చేస్తూ ఆ సమాధిలో ఉప్పేస్తుర్రు. ఆ బ్రదర్ కొంతసేపు అట్లనే వింతగా చూస్తుర్రు, ఏంది ఏం చేస్తున్నారు, వెళ్ళిపోతురు. అందరు వస్తుర్రు, ఆ సమాధిని చూస్తుర్రు, ఆయన చూస్తుర్రు, ఆ సమాధిని చూస్తుర్రు, ఆయన చూస్తుర్రు. తర్వాత కొంతసేపటికి ఏమైంది తెలుసా, అది ఆ శవం దగ్గరకు వచ్చింది. దగ్గరికి రాగానే ఎండకి కళ్ళు ఇట్లా మొత్తం తేలినాయి పైకి. నేను పెడితే భయపడతారు మీరు, అట్లా ఇట్లా కళ్ళు ఇట్లా మొత్తం పైకి తేలినాయి. నోరంతా తెరిచి ఇట్లా పడిపోయింది, ఇట్లా కదులుతలేడిగా. నేను చూసి ఉరికొచ్చిన ఆయన దగ్గరికి, ఇంకో 2-3 వచ్చిర్రు. వచ్చి థమ్సప్ అంటున్నా, వాటర్ బాటిల్, చల్లని వాటర్ బాటిల్ మొహం మీద చల్లిరు. నేను కూడా వాటర్ తీసుకురావడానికి వెళ్ళి అప్పుడే ఒకరు వాటర్ చల్లిరు. వాటర్ వచ్చి లేచిండు. ఆయన కాళ్ళు చేతులు నరాల రక్తం ప్రసరిస్తలేనట్టుంది. ఆయన ఇట్లా చేతులు అనుకుంటా ఉండు. అందరూ వచ్చి చేతులు కాళ్ళు రుద్దుతా ఉన్నారు. అప్పుడు అందులో రిలేటివ్స్లో కోడి ఇంత బొట్లు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఏం చేసిరు అంటే, ఇంతసేపు దేవుడు అన్నాడు కదా, ఏ దేవుడు వచ్చి కాపాడిండి అన్నాడు. ఆయన ఎందుకు చేస్తుండు? దేవుని నామానికి అవమానం కలవద్దనే కదా ఇక్కడ ప్రార్థన చేస్తుండు. కానీ తెలివి ఉందా? దేవుడు ఎండలో చేయమన్నాడా? నువ్వు ఎండలే చేయి, మోకాల్లో ఎండలా అన్నాడా? నీడలో చేసిన ప్రార్థనే కదా. నేను నీడలో చేసిన, నేను కింద పడ్డానా? పల్లె. నేను మంచిగా చెప్పిన ఆ బ్రదర్కి, ఓ బ్రదర్ ఇక్కడ వద్దు, నీడలే చేద్దాం. యేసు ప్రభు ఎక్కడన్నా ఉంటాడు, ఎండలనే ఉంటాడా? సూర్యదేవుని కా నువ్వేమన్నా చేసేది సూర్యుని దగ్గర అడగడానికి కాదు. సర్వసృష్టికర్త అయిన దేవుని, ఆయన సర్వంలో ఉంటాడు, మొత్తం ఉంటాడు. ఆయనే నీడలో చేస్తేంది, ఎండలో చేస్తేంది. నేను చెప్తే విన్నాడు ఆయనే? నేను చెప్తే వినడానికి ఆయన నరకానికి పోతాడా? పోడు. అర్థమవుతుందా? నేను ఒక ధర్మశాస్త్రం ఇచ్చిన ఆయనకి, అర్థమవుతుందా? ఒక నియమం ఇచ్చిన, వద్దు బ్రదర్ ఇక్కడ వద్దు, ఇక్కడ చేస్తే కన్ను తిరిగి పడిపోతాం మనము అని చెప్తే వినలే ఆయన. దేవుడు కూడా ధర్మశాస్త్రం ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు అంటే, నువ్వు వింటే నీకే మంచిది, వినలేదా అది నీకు చెడు అన్నట్టు. అది నీ పరలోకానికి తీసుకెళ్తుందని కాదు. ఒక చెప్తాను ద్వితీయోపదేశకాండంలో, దేవుడు ధర్మశాస్త్రం ఎంత మంచిగా ఇచ్చిందంటే, ఎంత చిన్న విషయాలు కూడా ఎంతగానం చూసిందంటే దేవుడు. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది, కొత్త ఇల్లు కట్టించుకున్నప్పుడు దాని మీద నుండి ఎవడైనాను పడుట వలన నీ ఇంటి మీదకి హత్యాదోషం రాకుండాటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టింపవలను. ఇది ఒక ఆచారం. అర్థమవుతుందా? ఏంటంటే నువ్వు బిల్డింగ్ కట్టుకున్నప్పుడు అంట, దేవుడు ఎంత మంచి చెప్తున్నాడంటే, నువ్వు బిల్డింగ్ కట్టుకున్నప్పుడు చుట్టూ ఏం కట్టుకోవాలంట? పిట్టగోడ కట్టుకోవాలంట. దేవుడు ఒక ఆచారం ఇచ్చిండు. ధర్మశాస్త్రంలో ఒక ఆచారం ఏంటంటే, నువ్వు బిల్డింగ్ కట్టుకున్నప్పుడు ఒక చుట్టూ ఒక పిట్టగోడ కట్టుకో. పిట్టగోడ కట్టుకుంటే పరలోకానికి పోతామా? పోము. పిట్టగోడ ఎందుకు కట్టుకోవాలి? ఎవరన్నా వచ్చి దాని పైకలు వడ్డరనుకో, అది నీ మీదకే వస్తుంది. ఆ హత్యదోషం ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకే వస్తుంది. కాబట్టి ఒక పిట్టగోడ కట్టుకో. దేవుడు కూడా మనల్ని రక్షించినప్పుడు పిట్టగోడలాగా ఆయన కంచె వేస్తాడంట, పరిశుద్ధాత్మలాగా, మనం పడిపోకుండా.
ఈ ధర్మశాస్త్రం అంతా దేనికోసం ఉందంటే, ఈ ఆచారాలన్నీ దేనికోసం ఉందంటే మనల్ని ఈ లోకంలో రక్షించడానికి, ఈ లోకంలో మనల్ని మంచిగా చేయడానికి తప్ప ఏది కూడా పరలోకానికి తీసుకుపోదు. యేసు రక్తం ఒకటే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగం మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. నీ క్రియలు ఏవి కూడా పరలోకానికి తీసుకెళ్లదు. ఒకవేళ ఈ ఆచారాన్ని నువ్వు పాటించడం అనుకో, అది నీ మంచికే. ఎవరి మంచికి ఆచారాలన్నీ? నీ మంచికే. ఆయన ఆ బ్రదర్కి నేను చెప్పిన, ఆయన వినలేదు. ఆయన పరలోకానికి వెళ్తాడేమో, కానీ అక్కడ ఏమైంది? పడిపోయిండు. తర్వాత నేనేం చేసినంటే ఆయనకి చిన్న టాటా గ్లూకోజ్ తీసుకొచ్చి ఇచ్చిన. అప్పుడు మళ్ళీ దాన్ని కూడా ప్రార్థన చేసి తాగిండు. దేవుడు కూడా అట్లాంటివి చెప్పిండు, ఇవన్నీ ఇది చేయి అది చేయి అట్లా, ఇవన్నీ చేసినవా నీకు మంచిది, చేయకపోతే ఏం కాదు, నువ్వు పరలోకానికి పోతావు, ఎందుకంటే నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు కాబట్టి. అట్లనే ఆచారాలు, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆచారం కూడా మనం అందరం పాటిస్తూ ఉంటాం. ఆచారాలు ఏది కూడా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళదు. అందుకోసం పౌలు ఒక దగ్గర అంతియోక ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదని మీరు మోషే ధర్మశాస్త్రము వలన, ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏంటంటే మోషే ధర్మశాస్త్రం ఉంది, మోషే, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇంకా ప్రతి ఒక్క సబ్బాత్ రోజు, సబ్బాత్ అనేది ఆచారం. అంటే 6 రోజులు పని చేయాలి, ఒక రోజు రెస్ట్ తీసుకోవాలనేది ఒక ఆచారం. అందులోకెళ్ళి బైబిల్లోకి వెళ్ళి ఎన్నో ఆచారాలు లోకం, ఎందుకంటే ఇవి పర్ఫెక్ట్ కాబట్టి, ఇందులో ఒక్క తప్పు కూడా లేదు, అది పర్ఫెక్ట్ కాబట్టి బైబిల్లోకి లోకం కూడా అదే పాటిస్తుంది. 6 రోజులు పని చేయాలి, ఒక రోజు రెస్ట్ తీసుకోవాలని. అట్లయితే సబ్బాత్ రోజు ఏం చేస్తారంటే, వాళ్ళు ధర్మశాస్త్రం ఇది అని చెప్తా ఉంటే, ఆ ధర్మశాస్త్రం చెప్పినాకనే పౌలు ఏం చేస్తారంటే, మోషే ధర్మశాస్త్రం ఏం చేస్తారంటే అడుగుతారు వాళ్ళు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అన్నప్పుడు పౌలు నిల్చోడు ఏం చేస్తారంటే ఈ మాట చెప్తాడు. ఆ వాళ్ళకే చెప్తాడు ఏంటంటే, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలన నీతిమంతుడిగా తీర్చబడునని మీకు తెలియగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం మిమ్మల్ని నీతిమంతుడు, వాళ్ళు రోజు ధర్మశాస్త్రం చదివి ప్రతి సభతో దాన్ని ఆచరిస్తూ ఉండే ఇజ్రాయేలు, వాళ్ళకి చెప్తుండేందంటే ఈ ధర్మశాస్త్రం మిమ్మల్ని నీతిమంతులుగా మార్చదు. మీరు ఎన్ని ఆచారాలు చేసినా, అక్కడ మునిగినా, ఇక్కడ మున్నా, మీసం కొట్టించుకున్నా, నువ్వేమన్నా వేసుకో, మోకాళ్ళ మీద ఎన్ని సుట్లన్నా తిరుగు, ఎన్ని మెట్లన్నా ఎక్కు, ఎంతన్నా చెయ్యి, నీకు పరలోకం ఉండదు. కానీ ఏమంలో మాత్రమే నీకు పరలోకం ఉంటది. యేసుక్రీస్తు రక్తంలో మాత్రమే నీ పాపాలు పోతాయి. పౌలు అదే చెప్తుండేందంటే, ఈ ధర్మశాస్త్రం, ఇంత పర్ఫెక్ట్ ధర్మశాస్త్రం కూడా నిన్ను పరలోకానికి తీసుకుపోదంట. అర్థమవుతుందా? ఎందుకు పోతావు? నీ ఆచారాల వలన కాదు, యేసుక్రీస్తు రక్తం, ఆయనే అందు విశ్వాసం ద్వారానే. అదే పౌలు చెప్తుండే, మనం అదే నమ్మాలి. మనం ఏ ఆచారాలు ఏవి కూడా మనల్ని పరలోకానికి తీసుకపోవు. రూతు గ్రంథం 4వ అధ్యాయం 1. మనం లాస్ట్గా ఇప్పటి వరకు మనకు తెలిసి ఏమైందంటే, రూతుని బోయాజ్ పెళ్లి చేసుకోవాలి. మీరు తెలియని వాళ్ళు ఉంటే కొంచెం వినండి ఒకసారి. రూతు వెళ్ళి, ఓ బోయాజ్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. అప్పుడు బోయాజ్ అంటాడు, నేను పెళ్లి చేసుకుంటా నిన్ను. కానీ ఆచార ప్రకారం ఏంటంటే, నాకు అన్న ఒక ఆయన ఉన్నాడు. ఎవరున్నారు? అన్న. మీకు అప్పుడు లాస్ట్ టైం చెప్పిన, బావాలు ఉన్నారు అనుకో, ఫస్ట్ పెద్ద బావాకి ఇస్తారు. ఎవరన్నా పెద్ద బావ పెళ్ళి అయితే చిన్నోనికి ఇస్తారు, అంటే తమ్మునికి ఇస్తారు. అంటే రూత్ ఇప్పుడు పెళ్ళి ఎవరిని చేసుకోవాలి? పెద్దోడిని చేసుకోవాలి. బోయాజ్ ఎవరు? చిన్నోడు. ఇద్దరే ఉన్నారా చెప్పాలంటే? ఒక ఆయన పేరు లేదు, పెద్ద ఆయన ఉన్నాడు. రూత్ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఓని పెళ్లి చేసుకోవాలి, పెద్దోడిని చేసుకోవాలి. ఆచార ప్రకారం చేసుకోవాలి. పెళ్లి కాకుండా చిన్నోనికి చేస్తే ఏమంటారు? ఏదో ఒకటి అంటారు. మీ ఇష్టం ఏదని అనుకోండి. చాలా మంది కొన్నిసార్లు అన్నారు, మా అన్నయ్యకి పెళ్లి టైంలో అందరూ ఏమన్నదంటే, మస్తు షారుండు, పెద్దోని కంటే ముందు వీడియో చేసుకుంటాడేమో అన్నారు. నేను అంత కలిసిగా కనపడతాను, నాకు అర్థం కాదు, నా మొహం అట్లుందా? చాలా మంది అన్నారు అట్లా, మా అన్నయ్యకి పెళ్లి చూపులు జరిగితే తొందరగా వేసేయడం వాడికి, లేకపోతే చిన్నోడు ముందే ఉన్నోకొని తీసుకొచ్చేటట్టు అని చెప్పి. కలిసి ఏం కాదు. నేను రూతు బోయాజ్ని అడిగింది నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నప్పుడు బోయాజ్ అంటాడు, నాకంటే ఒక పెద్దోడు ఉన్నాడు, ఆ పెద్దోడు వేసుకోకపోతే నేను చేసుకుంటా. ఆచార ప్రకారం ఆయన వేసుకోవాలి. అట్లయితే ఏం చేస్తాడంటే, సరే నేను పెద్దోని, మన ప్రేమ విఫలమైనట్టే, నా హార్ట్ బ్రేక్ అయినట్టే, నేను గడ్డాలు పెంచుతా ఇప్పుడు నుంచి. అట్లాంటి ఏం చెప్పిండో లేదో. తర్వాత ఆయన మాత్రం దేవుడు ఉన్నా కానీ నా దేవుడు నాకు నా రూతుని ఇస్తాడని నమ్మిండు. అట్లయితే ఏమైందంటే తెలుసా, ఇప్పుడు పెద్దోని దగ్గరికి పోవాలి. ఊరికి ఆస్తిపరులు కాబట్టి పెద్ద మనుషులు వాళ్ళు ఎక్కడ ఉంటారంటే, ఒక ప్రాంతం, ఇప్పుడు బోడుపల్ల మన కార్పొరేటర్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మన మధ్యలో ఉన్నారు కదా. కానీ ఆ కాలంలో ఎక్కడ ఉంటున్నారు అంటే, ఊరు చివర అంటే గేట్స్ ఉంటాయి, స్టార్టింగ్ అన్నట్టు. ఎంటర్ కావాలంటే గేట్ల నుంచి ఆ గేట్స్ దగ్గర వీళ్ళ ఇల్లులు ఉంటాయి అన్ని.
ఆ గేట్ దగ్గర, ఇక్కడ గేట్ ఉంటే పక్కనన్నీ వీళ్ళు పెద్ద మనుషులు ఇల్లు అక్కడనే ఉంటుంది. అలాగే ఆ గేట్ దగ్గరనే వెళ్ళినట్ట. ఈ సీన్ అంతా ఎక్కడ జరిగిందంటే, అండ్ బోయస్ వెంట్ అప్ టు ద గేట్ అండ్ సాట్ డౌన్ దేర్. ఆ ద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా, నాకు ఎంత నచ్చిందంటే ఇది, బోయస్కి ఇప్పుడు ఒక టెన్షన్ ఉంది, రూతుని పెళ్లి చేసుకోవాలి, కానీ పెద్ద ఆయన ఉన్నాడు. అట్లాంటి టెన్షన్, ఒకవేళ పెద్ద ఆయన ఒప్పుకున్నా అంటే నా రూతు నాది, అట్లాంటి టెన్షన్లో ఎవరైనా కూర్చుంటారా? బోయస్ ఏం చేసినంటే వెళ్ళి మంచిగా కూర్చుండంట. ఎవరు కూర్చుర్రు? ఎవరి కోసం వెయిట్ చేస్తుండే ఇప్పుడు? బోయస్ వాళ్ళ అన్న కోసం మంచిగా కూర్చుండంట. నాకు కూర్చోబుద్ధి అవుతుంది అట్లనే. బోయస్ మంచిగా కూర్చుండంట. కూర్చున్నాక ఏమైందంటే, ఇప్పుడు అక్కడ బోయస్కి ఏ టెన్షన్ లేదు, దేవుని పైన భారం వేసేసిండు. నా దేవుడు నాకుండు, నా రూతు నాకు ఇస్తాడని నమ్మిండు, వెళ్ళి మంచిగా కూర్చున్నాడు. ఆ సైన్ చెప్తుంది ఏంటంటే, బోయస్కి దేవుని పైన ఎంత నమ్మకం ఉందో. అట్లయితే బోయాజ్ కూర్చుండంట. కూర్చోగానే ఏమైందంటే, బోయాజ్ చెప్పిన బంధువుడు, నేను ఇప్పుడు మీకు చెప్పిన కదా, ఆ బంధువుడు వస్తుండంట. ఆ త్రోవను పోచుండను. బోయాజ్ కూర్చొని ఉండంట. కూర్చొని ఉంటే ఆ పెద్దన్న వెళ్తా ఉండంట. అక్కడనే కదా వాళ్ళ ఇల్లు. అట్లా నుంచి వెళ్తా ఉండంట. పోతా ఉంటే ఏమైందంటే, బోయాజు అన్నాడు, కానీ ఇది యాక్చువల్గా ఇట్లా లేదు. ఓయ్ అంటే మనం తిట్టినట్టు అవుతుంది. ఇట్రారా అంటే అది యాక్చువల్గా మంచి ఇంగ్లీష్లో ఏది, అండ్ స్పోకెన్ కేమ్ బై, సో బోయాజ్ సెడ్ టర్న్ ఎసైడ్ ఫ్రెండ్. ఇంగ్లీష్లో ఇంకా ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో మిస్టర్ అని ఉంటుంది. గౌరవం ఇస్తారు చూడు, మిస్టర్ బంటి, మిస్టర్ శాంప్రిన్స్ ఇట్లా అంటారు కదా, అట్లా మిస్టర్ అని పిలిచిండంట. ఆ పెద్దన్న ఇట్రా కూర్చుండు అని చెప్పి, నువ్వు ఆయన కూడా ఒక ఇక్కడ అరుగు మీద అనుకో, చీర కాదు, ఏనో కూర్చున్నట్ట. రా అన్న ఇట్రా, నీతో మాట్లాడాలి ఒకటి. ఏమంటుండు? నీతో కూర్చున్నా, నువ్వు కూడా కూర్చో అన్నప్పుడు అప్పుడు ఏం చేసినట్టే, ఆ పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. ఇప్పుడు ఇద్దరు కూర్చురు. ఇప్పుడు ఇద్దరు ఎవరి గురించి మాట్లాడుకోవాలి? రూతు అంత నయోమి ల్యాండ్ ఉంది కదా, ఆ ల్యాండ్ మనం విడుదలియాలి. అట్లనే రూతుని పెళ్లి చేసుకోవాలి. రెండు ఉన్నాయి. అలాగే ఆ ల్యాండ్ విడుదలియాలి కదా, ల్యాండ్ని కొనాలి కదా. ఆ ల్యాండ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నంట. అప్పుడు అడిగిండంట, ఏమని చెప్తుండే క్లియర్గా చెప్పేస్తున్నాడు. మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెలెకు కలిగిన భూభాగంను అమ్మివేసి ఉన్నది కనుక నీవు చెవులారా విన్నట్లు నేను ఒక సంగతి నీకు తెలియజేయవలను. ఇప్పుడు చెప్తున్నదంటే, నయోమికి ఒక ల్యాండ్ ఉంది కాబట్టి ఆ ల్యాండ్ మనం కొనాలి. కొని ఏం చేయాలంటే నయోమికి ఇచ్చేయాలి. ఎందుకంటే మనం సమీప బంధువులు అయితే, లాస్ట్ వీక్ చెప్పిన నేను సమీప బంధువులు ఇదంతా గురించి. ఆ ల్యాండ్ మనం కొనాలి, కొని మనం ఇచ్చేయాలి, నయోమికి ఇచ్చేయాలి అన్నప్పుడు, ఆ పుర నివాసుల ఎదుటను, నా జనుల ఎదుట, పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. నువ్వు కొని ఏమనగా దాన్ని విడిపించుటకు నువ్వు ఒకవేళ ఒప్పుకుంటే, దాన్ని కొంటే విడిపింపుము, నువ్వు కొనేసేయి. దాన్ని విడిపింపని ఎడల అది స్పష్టముగా నీవుగాక దాన్ని విడిపించవలసిన బంధువుడెవడను లేడు, తర్వాత నేనే అని బంధువునితో చెప్పాను. నువ్వు విడుదలి, నువ్వు కొను, ఆ ల్యాండ్ నువ్వు కొనన్నా నయోమికి, లేకపోతే నేనన్నా కొంటా. అర్థమవుతుందా? ఫస్ట్ రూత్ గురించి చెప్తాడు. ఫస్ట్ ఏం చెప్తాడు? గురించి చెప్తాడు. పైసలు పెట్టాలి కదా, చేస్తాడేమో అని చెప్పి చెప్తాడు. నువ్వు ఇచ్చి నయోమికి ఇచ్చేసేయి అన్నప్పుడు తర్వాత ఆయన ఏమంటాడంటే, అందుకు నేను విడిపించేదనను. ఏమన్నాడు ఆయన? విడిపిస్తా అన్నాడు. నేను విడిపిస్తా. అప్పుడు బోయాజ్కి ఎట్లుండదు? హల్లెలూయా. అరే ఇంతకన్నా ప్రకారం రూతుని ఎత్తుకుపోతా అంటుడు. ఆశ్రమం ప్రకారం బోయాజ్ పెళ్లి చేసుకోవద్దు, పెద్దోడు పెళ్లి చేసుకుంటా అంటే. అర్థమవుతుందా? పెద్దోడు ఏమన్నాడు? ఆ ల్యాండ్ కొంట, విడిపిస్తా అన్నాడు. ఆ ల్యాండ్ ఎవరైతే కొంటారో వాళ్ళు రూతుని పెళ్లి చేసుకోవాలి. సన్నివేశం కదా ఇది. అయ్యో నా రూతు, ఎన్ని ఆశలు పెట్టుకున్నా నీ పైన, ఆచారం ప్రకారం ఉండే నిన్ను. బోయాజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును అప్పుడు బోయాజు చెప్పేస్తుండే, అయిపోయింది. బోయాజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించుకున్న దినమున చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరిచినట్లు చనిపోయిన వాని రూతు అను మోయాబీయురాలని యుద్ధ నుండి దాని సంపాదింపవలనని చెప్పగా బంధువుడు, ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ కూడా చెప్తుండు, ఒకవేళ అది తీసుకున్నావు అంటే నువ్వు రూతును కూడా తీసుకోవాలి, రూతును కూడా పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఆయన అంటాడు, నేను దాన్ని విడిపించుకొనలేను. ల్యాండ్ తీసుకుంటా అన్నాడు ఫస్ట్, కానీ బోయాజ్ రూతును పెళ్లి చేసుకో అనే వారికి చేసుకొని అంటాడు. ఎందుకు చేసుకొని అంటే మనం తర్వాత చూసుకుందాం, ఎందుకంటే టైం లేదు కాబట్టి. అప్పుడు అన్నాడు, ఇక సరే ల్యాండ్ తీసుకోమన్నావు, తీసుకున్నా, రూతును పెళ్లి చేసుకోమంటున్నావు, ఇది నా వల్ల కాదు, నేను పెళ్లి చేసుకో. అప్పుడు బోయాజ్ ఏమని ఉండొచ్చు? హల్లెలూయా, హుర్రే, హల్లెలూయా. రూతు గట్టిగా అరవచ్చు. ఫస్ట్ ఏమో తీసుకుంటా అన్నాడు, అయిపోయింది. ఓ షేట్ దేవా, ఏంది దేవా ఇట్లా చేసినావు, నువ్వు చేసి వచ్చినాయి కదా. కానీ తర్వాత ఏమన్నాడు? రూతు నువ్వు తీసుకో,
ఆ ల్యాండ్ కూడా నువ్వే తీసుకో అన్నప్పుడు ఇక గంతులు వేయొచ్చుగా బోయాజ్ హల్లెలూయా అన్నాడు. నేను దాన్ని విడిపించుకోలేను, నా స్వాస్థ్యం పోగొట్టుకుందునేమో. ఎందుకన్నాడో ఆ వచనం తర్వాత చెప్తాం. నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా ఉంటాయి. ఆచార ప్రకారం పెద్దోడు ఎత్తుకోవాలి రూతుని, అంటే పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఆయన చేసుకోలేకపోయిండు, చిన్నోడు చేసుకోండు, బోయాజ్ చేసుకోండు. ఎక్కడ జరిగింది? అంటే గేట్ ఆఫ్ ది టౌన్, ఏడ సిటీ ఎంట్రన్స్ లా అక్కడ ద్వారాలు ఉంటాయి, అక్కడ జరిగిందంట ఇదంతా. అట్లనే యేసు ప్రభు కూడా అప్పుడు బోయాజ్ దగ్గర నయోమిని ఎట్లయితే రక్షించిండో అవుతుందంటే లూకా సువార్త 7:11 ఆయన ఆ ఊరిగా చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లి అతడు ఒకడే కుమారుడు, ఆమె విధవరాలు, ఆ జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఒకసారి ఏమైతుందంటే యేసు ప్రభు అంట ఒక ఊరికి వెళ్తుండంట. ఆ ఊరి ద్వారం నుంచి, అంటే ఆ సిటీ గేట్స్ నుంచి యేసుప్రభు ఒక ఊరికి లోపలికి వెళ్తుండంట. ఊరి ద్వారంలోకి యేసుప్రభుకి ఒక చావు ఎదురైతుందంట. ఒక చావు ఎదురైతుందంట. ఆ చావు ఒక అతను చనిపోయిందంట, విధవరాలంట. ఆమె ఒకడే అంటే ఆడ ఎలిమెలెకు వంశం ఎట్లయితే ఆగిపోయిందో వెళ్ళేటప్పుడు అన్ని అమ్ముకొని ఆ గేట్ దాటి వెళ్ళిపోయిండు. అవన్నీ దాటలేడు. కానీ వచ్చేటప్పుడు ఆ వంశం వచ్చిందా? వాళ్ళందరూ అక్కడనే చచ్చిపోయారు. నయోమి, రూతు ఇద్దరు వచ్చినా కానీ వంశం రానట్టే. వాళ్ళు కొడుకులు, భర్త. అంటే ఒకసారి వంశం బయటికి వెళ్ళిపోయింది, అక్కడనే చనిపోయింది. ఇక వంశం మళ్ళీ రాలేదు. కూడా ఈ వంశం కాపాడేటోడు ఒకడే, మళ్ళీ భర్త కూడా లేడు పిల్లల్ని కనడానికి. ఒకడే కొడుకంట. ఆ కొడుకు చనిపోయిందంట. ఆ ఊరి ద్వారం దగ్గరకు వస్తుందంట. ఒకసారి ఊరి ద్వారం దాటి వెళ్ళిపోయింది అనుకో, ఎట్లయితే నయోమి కుమారుల వంశం నశించిపోయిందో అట్లనే ఈ విధవరాలు వంశం కూడా నశించిపోతుంది. కానీ ఇప్పుడు యేసుప్రభు వచ్చిందంట. యేసుప్రభు రాగానే ఆ ఊరు మొత్తం, ఆ విధవరాలు ఒకడే కొడుకు, ఆ విధవరాలు చూసి ఊరు కదిలొచ్చిందంట. అందరు ఏడుచుకుంటూ ఎదురొస్తున్నారంట. యేసుప్రభు శిష్యులు ఊరి ద్వారంలోకి ఎంటర్ అవుతురంట. కానీ వాళ్ళందరూ కూడా ఎదురొస్తూ ఉన్నారంట. ఊరంతా ఏడుస్తుందంట. నేను కూడా నిన్న ఆ చావుకి వెళ్ళినప్పుడు ఆ 2-3 మాత్రమే ఆ శివంని చూసి ఏడుస్తుర్రు. అంటే చనిపోయిన అతను ఉంటాడు కదా, 2-3 మాత్రమే ఆ శివ నా కొడుక, అయ్యో నా తండ్రి, అయ్యో అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళని చూసి ఏడుస్తూ ఉన్నారు. అర్థం, వీళ్ళ ఏడుపు చూసి, ఆ విధవరాల ఏడుపు చూసి ఊరంతా వచ్చిందంట. చనిపోయినప్పుడు కూడా మా చింటూ వాళ్ళ డాడీ, నాకు మామయ్య, ఆయన చనిపోయినప్పుడు నాకు ఆ చిన్నగా ఉండే అప్పుడు నేను అంత ఏడుపు రాలేదు. కానీ ఎప్పుడైతే మా ఆంటీని, అంటే అత్తమ్మని, మా మామయ్య వాళ్ళ భార్యని, ఆమె ఏడుచుకుంటా బంటి ఇట్లా మీ మామ చనిపోయినరా అని చెప్పి ఎందుకో ఏడుపు వచ్చింది. నాకు చనిపోయినందుకు అంత బాధ అనిపించలేదు, నాకు చిన్నప్పుడు అంత తెలియదు. కానీ ఆ ఆంటీ అట్లా ఏడవడం చూడగానే నాకు ఎందుకో బాధ అనిపించింది. నేను మస్తు ఏడిచిన ఆంటీ ఏడవడం చూసి. ఈ విధవరాలు చనిపోయినప్పుడు ఆ కొడుకు వల్ల ఏడవలే అంట, కానీ ఊరంతా ఎందుకు గల్లి వచ్చిందంటే ఆ విధవరాలు ఏడుపు చూసి. అంటే ఒకడే కొడుకు, విధవరాలు ఇంకొకరైనా సపోర్ట్ ఉండరా? వంశం కూడా ఆగిపోతుంది. ఎట్లయితే నయోమి వంశం ఎట్లయితే గేట్ బయటకు వెళ్ళి మళ్ళీ రాలేదో, ఈ కొడుకు కూడా వెళ్ళిపోతే ఈ వంశం కూడా ఆగిపోతుంది. ఇక బోయాజ్ ఎక్కడ విడిపిస్తుండు? గేట్ దగ్గరనే విడిపిస్తుండు. ఆ వంశంని ఎక్కడ తీసుకొస్తుండు? మళ్ళీ ఆ గేట్ దగ్గరనే ఆ వంశంకి మళ్ళీ రిడీమ్ చేస్తుండు, ఆ వంశంని మళ్ళీ విడుదలిస్తుండు. బోయాజ్ ఆ గేట్ దగ్గరనే విడుదలిస్తుండు. యేసుప్రభు ఏం చేసిండంటే వెళ్తా ఉండరంట. వీళ్ళు ఏం అడగలేదంటే యేసుప్రభుని కూడా. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి, నీ యందు ఎవరు కనికరపడ్డారు? యేసు ప్రభు కనికరపడ్డాడు. మన యందు కూడా కనికరపడ్డది యేసుప్రభు. ఆయన ఏమని ఉన్నప్పుడు మనకు చెప్తాడు ఏంటంటే ఏడవవద్దు, ఎవరున్నారు నీతో అని? దేవుడున్నాడు. ఆమె చనిపోయినప్పుడు ఆమె దగ్గర అంటాడు ఏడవవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి ఆ జనసమూహం అంతా శివంని పట్టుకొని వెళ్తా ఉంటే యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళినంట. ఆమెను చూసిందంట. అందరు ఆమె ఏడుస్తూ ఉంటే అందరు ఆమెతో పాటు ఏడుస్తున్నారు. ఆమెను చూసి అందరు ఏడుస్తూ ఉన్నారు. ఏడవకుండా ఏమంటుందంటే భయపడొద్దు, ఏడవద్దు, ఆమెతో చెప్పి దగ్గరికి వెళ్ళి ఆ పాడెను ముట్టెను. ఎవరైతే వాళ్ళు మోస్తుర్రో ఇంకా మీరు ఈ గేట్ బయటికి వెళ్ళకండి, ఇక్కడనే ఆగండి, ఆ పాడను ముట్టుకోండి అంట. ముట్టుకొని ఏమంటుండంటే మోయించిన వారు నిలిచిరి. ముట్టుకోగానే వాళ్ళు మోయించిన వాళ్ళు నిలిచిరంట. నిలిచిన తర్వాత ఆయన చిన్నవాడ లిమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప! గేట్ బయటకు వంశం వెళ్ళిపోతే మళ్ళీ రాదిగా. నయోమి వంశం వెళ్ళిపోయింది, ఆగమైపోయినరు. బోయాజ్ వల్ల మళ్ళీ వంశం వచ్చింది. దేవుడు నయోమి మొదటికి మళ్ళీ ఒక కుమారుడు అంటారు, నయోమికి ఇస్తారు బోయాజ్ రూతు కలిసి. వాళ్ళకు కూడా ఈ విధవరాలు ఆ కొడుకుని ఏడుచుకుంటూ తీసుకెళ్తా ఉంది. నేను రక్షిస్తున్నా, చనిపోయినోడిని చిన్నవాడా లే అనగానే చచ్చిపోయినోడు లేచిండంట, నాలాగా మాట్లాడుతున్నట్ట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం కదా! డాక్టర్స్ అందరూ మంచిగా ఉన్నప్పుడే టాబ్లెట్స్ ఇస్తారు. మనుషులు ఎవరు మంచిగా ఉన్నప్పుడే ఏదో ఒకటి హెల్ప్ చేస్తారు. చచ్చిపోయినాక ఎవరైనా చేస్తారా? ఎవ్వరు చేయరు. చచ్చిపోయిన శవం ఉంది, ఆ శవంకి వెళ్ళి కాళ్ళు ఎవరు, అరే నీ కాళ్ళ నొప్పులు ఉండేరా, ఇప్పుడు నొక్కుతున్నా, మంచిగా అవుతుందా, నొప్పి తగ్గుతుందా అంటారా?
చచ్చిపోయినాక ఎవ్వరు ఏం చేయలేరు. కానీ దేవుడికి సమస్తం సాధ్యమే అంట. హల్లెలూయా చేయగలుగుతారు, కానీ దేవుడు చచ్చిపోయినా తిరిగి లేపగలే దేవుడు. ఇది లోకంలో ఎవ్వరు చేయలేరు. ఏ దేవుడు చేయలేడు, ఏ మనిషి కూడా చేయలేడు. యేసుక్రీస్తు వలనే ఇది జరుగుతుంది. ఎందుకంటే ఆయనకి సమస్తము సాధ్యం కనుక. నీ సమస్యలన్నీ కూడా పోతాయి. ఎవరి వల్ల? స్టోరీలలో ఒక కామన్ థింగ్ ఏం తెలుసా, అసలు చెప్పాలి కానీ చిన్నగా ఏం చేస్తున్నాను. ఈ 2 స్టోరీల కామన్, ఆ శివం వచ్చిన ఊరి పేరు ఏంటంటే నయీను. ఆడ ఏం రాసింది, లూకాసు వార్తలు ఉంటుంది 7వ అధ్యాయంలో, పేరు నయీను. అక్కడ ఆమె పేరు నయోమి. విడుదల పొందిన ఆమె పేరు పాత నిబంధనలో నయోమి ఆమె పేరు. కొత్త నిబంధనలో ఈ ఊరి పేరు ఏంది, నయీను. నయోమి, నయీను. ఈ రెండింటికి అర్థమైంది తెలుసా, ప్రియమైన అని అర్థం. ఆల్రెడీ అంటే దేవుడు ప్రేమించి వాళ్ళని విడుదలిచ్చి. ఋతు గ్రంథం కూడా ఒక విడుదల స్టోరీ, కానీ అందులోనే ఒక లవ్ స్టోరీ ఉంది. దేవుడు కూడా లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ అది ఒక వచనం మనల్ని ఉట్టిగానే విడుదలయ్యలేదంట. లోకం మనకి యోహాను 3:16 ఉంటుంది, దేవుడు లోకం ఎంతో ప్రేమించను, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకంనకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంనకు పంపలేదు. కాబట్టి విడుదలిచ్చి అంటే ప్రియమైన అంటే ఎవరైతే దేవుని ప్రేమను తెలుసుకుంటా ఉంటారో, ఎవరైతే దేవుని ప్రేమలో ఉంటారో వాళ్ళకి విడుతా ఉంటాడు. మనకు అప్పుల బాధలు ఉన్నాయా, దేవుని ప్రేమ దగ్గర తెలుసుకుంటే, గ్రేస్ సిస్టర్స్ ఎంత ఇష్టం వాళ్ళైతే అనుకుర్రు, వాళ్ళకి దేవుడు విడుదలిచ్చిండు. ఎందుకు? ఆయన ప్రేమను తెలుసుకురు కాబట్టి. ఎవరైతే ఆయన ప్రేమను తెలుసుకు, బస్సులో ఏమైందంటే ఆయన బ్యాగు అవన్నీ పెట్టుకుంటూ బట్టలు అవన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకొని కూర్చుండు బస్సులో. తర్వాత ఎందుకు ఏమైంది, ఒక బస్ స్టాప్లో దిగిండంట. దిగినాక ఏమైందంటే ఎందుకు వాటర్ ఎందుకు దిగిండో బస్సు వెళ్ళిపోయింది బస్సు. ఇప్పుడు బస్సులో ఏముంది, బ్యాగ్ అందులోనే ఉంది, అది రష్ కూడా ఉందంట. ఆ బస్సు కూడా ఫుల్ రష్ే ఉండేనంట. ఆ బస్సు పోయింది, బ్యాగ్ పోయే వారికి పైసలు అన్నీ. ఇప్పుడు ఎక్కడికి పోవాలి, వీనికి ఏం చేయాలని అర్థం కాక ఏం చేసిందంటే, ఏ దేవుని మొక్కల్లో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, ఏ దేవుని మొక్కల్లో కూడా అర్థమైతలేదంట. కానీ నా సాక్షి నేను చెప్తా ఉంటాను యేసుప్రభు గురించి. అలా అయితే ఏం చేయాలి, నా యేసుప్రభు పేరు కూడా గుర్తు రాలేదంట వానికి. ఆడు ఏం చేసిందంటే, ఓ బంటి దేవుడా అన్నాడంట డైరెక్ట్. ఓ బంటి దేవుడా, నా బ్యాగ్ పోయింది, నువ్వే నాకు రక్షించు, ఓ బంటి దేవుడా నాకు రక్షించు అన్నాడంట. అని ఏం చేసిండంటే, ఒక ఆటో ఎదురుగా వచ్చిందంట, వెళ్ళిపోతుందంట ఎదురుగా. ఆ పెద్ద మనిషి పోతుండే ఎదురుగా నుంచి, ఆ ఆటో పెద్ద మనిషి అంటున్నా, ఆటో అతను వెళ్తా ఉంటే ఆ ఆటో అతను ఇచ్చినట్టు, ఓ ఆటో ఇట్రా, పైసలు లేవు దగ్గర. ఆటోలో పుణ్యానికి తీసుకుంటారు, ఎవరన్నా ఎక్కించుకోరు, అంత మంచోళ్ళు కాదు నా అంత. హల్లెలూయా. అలా అయితే వెళ్తా ఉందంట ఆటో. ఆ బస్సు సూర్యాపేట బస్సు ఏదో బస్సు. ఆ బస్సు ఇగో ఈ సూర్యాపేట రూట్లో ఫాస్ట్గా అని చెప్తున్నట. ఈ పర్సు అయింది, పైసలు లేవు, ఏం చెప్తలేడు, ఎందుకంటే ఎక్కించుకోడు కదా. ఫాస్ట్గా ఈ రూట్లో ఫాస్ట్గా అంటే ఎక్కించుకున్నంట. ఆటో కూడా కొడుతూనే ఉండంట. వెళ్తూనే ఉంటే కొన్ని ఒక 20 కిలోమీటర్ల వరకు బస్సు దొరకలేదంట. ఒక దగ్గర బస్సు కనపడదంట. కనపడగానే బస్సును ఓవర్టేక్ చేసినంట. వెళ్ళి ఇక్కడ ఉన్నంతసేపు ఏ దేవుడిని తెలుసుకుంటలేడంట, ఒకటే దేవుడిని తెలుసుకుంటుండే, బంటి దేవుడు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు లాగా బంటి దేవుడు అయిపోయిండు. యేసుప్రభు పేరే తెలియదు వానికి. బంటి దేవుడు అంటా ఉండి వెళ్ళిండంట. ఆ ఆటో ముంగటెళ్ళి ఆయిందంట, బస్సులు ఎక్కిందంట. చూసి ఎక్కడైతే బ్యాగ్ ఉందో అక్కడనే, అంత రష్లో కూడా ఎక్కడైతే బ్యాగ్ ఉందో అక్కడనే సీట్లు అట్టనే ఉందంట. ఎవ్వరు కూడా ఆ బ్యాగ్ తీసి సీట్లో కూడా, హల్లెలూయా, ఎవరిని అడిగిపోగలుగుతారా, ముట్టుకోలేరు. బంటి దేవుడు విడిపించినంటే ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. మాకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని అప్పులున్నా బంటి దేవునే నమ్ముతా నేను. ఇప్పుడు మాకు కూడా కొన్ని అప్పులు ఉండొచ్చు. నిజంగా మాకు ఈ టైంలోనైతే మా ఇంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము మంచిగా కాదు, శ్రమలలో ఉన్నాం. ఇప్పుడు మా ఇంట్లో కొంచెం మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా. కానీ మాకు తెలుసు బంటి దేవుడు విడుదలిస్తాడని. ఈ సంవత్సరంలో అప్పులన్నీ ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించిన. ఆ నయీను ప్రాంతంలో దేవుడు, నయీన్ అంటేనే ప్రియమైన అని, ఎవరైతే దేవుడు ప్రేమలో ఉంటారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా విడుదలిస్తాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించిండు, నిన్ను కూడా ఎంతో ప్రేమించిండా లేదా? ఇక్కడ ఎంతమందిని దేవుడు ప్రేమించిండు? మీ అందరికీ దేవుడు విడుదలిచ్చిండు గాక. ఆమేన్. హల్లెలూయా. నయోమికి ఎట్లయితే ఆ నయీను విధవరాలకి ఎట్లా విడుదలిచ్చిండో అట్లా విడుదలిచ్చిండు గాక. లోకమంతా ఇది అసాధ్యం అనుకుంటుంది, ఇది అయిపోయింది అనుకుంటుంది, దేవుడితో లేపడతాడు. ఓ చిన్నవాడా లే అనగానే లేచి కూర్చుండు, మాట్లాడిండంట కూడా. మనం వచ్చి పనుకొని లేస్తేనే సరిగా మాట్లాడడం, ఆయన చచ్చిపోయి లేచి మాట్లాడిండంట. దేవుని కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి. ఈ చిన్న వాక్యం దేవుడు దించిన గాక.